కంగ్రాచులేషన్స్ సార్. ఇటీవలే మీరు కార్ రిలీజ్ చేయడం, దీపావళికి ఒక బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. మళ్ళీ ఇది ఒక కాసుల వర్షం అనుకుంటాం. మళ్ళీ కాసుల వర్షం. థ్యాంక్ యూ. లాస్ట్ టైం కూడా అన్నట్టున్నారుగా కాసుల వర్షం, ఇది కూడా కురుస్తుంది. థ్యాంక్ యూ. సో ఒక సినిమా తీయటం ఎంత కష్టమో దాన్ని పబ్లిసిటీ చేసుకోవడం కూడా అంతే కష్టం అవుతున్న పరిస్థితి ఇది. పెద్ద స్టార్స్ కూడా తమ సినిమాల్ని పబ్లిసిటీ చేసుకోవడం కోసం షూటింగ్లు కూడా పక్కన పెట్టేసి చేస్తుంటారు. ఇప్పుడు ఉదాహరణ చెప్పాలంటే పుష్పనే అని చెప్పుకోవచ్చు. అల్లు అర్జున్ గారు దేశం మొత్తం తిరుగుతూ చేస్తున్నారు. కానీ ఇది ఒక చిన్న సినిమా. దీంట్లో మెయిన్ క్యాస్ట్ చూస్తుంటే ఒక వెన్నెల కిషోర్ గారు, తర్వాత అనన్య, ఇలాంటి వాళ్ళు ఉన్నారు. తన సినిమాకి తనే ప్రెస్ మీట్కి రాకపోవటం ఏంటి సార్? అంటే పబ్లిసిటీ ఆయన వస్తే ఎక్కువ బాగుంటుంది కదా, ఆయన సినిమాకి ఆయన వస్తే రాకపోవటం ఏంటి? లేదు, రాకపోవటం అనేం లేదు. సో బేసిక్లీ షూటింగ్లో ఉన్నాడు ఆయన. చాలా బిజీ స్కెడ్యూల్లో ఉన్నారు. అంటే అలా అని మేము బిజీ కాదని కాదులే, కానీ బట్ ఇవాళ ఆల్రెడీ డేట్స్ లాక్ అయినాయి. నాకేంటంటే ఒక 2-3 డేస్ బ్యాకే ఒక టీజర్ అనౌన్స్ చేసేద్దాము, లేట్ అవుతున్నాం, ఎందుకంటే మా అన్న రాబోతున్నాడు. అన్న వచ్చాడంటే మొత్తం ఇంత అన్నే కవర్ చేసేస్తాడు మా పుష్పరాజు. అందుకని ఇంక ఇప్పుడు రిలీజ్ చేసేద్దాం, అట్లీస్ట్ అవేర్నెస్ క్రియేట్ అవుతుంది మూవీ గురించి. అండ్ పుష్పక్ డోర్స్ ఓపెన్ చేసి ఆ తర్వాత ఒక 10 డేస్కో 12 డేస్కో అప్పుడు మళ్ళీ దెన్ వీ కెన్ స్టార్ట్ బ్యాక్ ప్రమోషనల్ యాక్టివిటీ అన్నాం. సో హీల్ జాయిన్ దెన్. రాకపోవటం అంటే ఏం లేదు, రావాలనే కోరుకున్నారు. అంటే దీనికంటే ముందు జరిగిన ఈవెంట్ కూడా ఆయన రాలేదు అసలు? అవునా, నాకు ఐడియా లేదు. అప్పుడు యూఎస్లో ఉన్నారా? సో ఓకే, అది కిషోర్ గారిని అడగొచ్చు కదా. ఆయన వస్తే అడుగుదాం, ఆయన రాలేదు కాబట్టి అడుగుతున్నారు. నెంబర్ ఉంది కదా. ఓకే సార్. డైరెక్టర్ గారు, చంటబ్బాయి తాలూకా అంటున్నారు. గతంలో మనం చూసాం మెగాస్టార్ చిరంజీవి గారిది చంటబ్బాయి. అదొక ఫన్, మంచి కామెడీ ఎంటర్టైన్మెంట్, చాలా బాగా చేశారు కదా. సో ఇప్పుడు ఈ సినిమా మన వెన్నెల కిషోర్ గారితో చేస్తున్నారు. చూస్తేనే కొద్దిగా క్రైమ్ థ్రిల్లర్ లాగా ఉంటుంది అంటున్నారు కదా. ఆడియన్స్ ఎలా యాక్సెప్ట్ చేస్తారనుకుంటున్నారు? ఇప్పుడు పరమానందే శిష్యులు ఉంటారు. ఫస్ట్ వాళ్ళు ఏం చేసినా కామెడీగా ఉంటుంది. ఫినిషింగ్ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ తెలిస్తే వాళ్ళు మహా ఋషులను లేదా ఇంకోటనో ఎట్లాగైతే థ్రిల్ ఇస్తారో మనకి, ఇది కూడా అలాంటిదే. డిటెక్టివ్ అనగానే ఇంతవరకు మనకి ఒక షాడోలో ఉండి రకరకాల వ్యక్తులను చూసాం, సీరియస్గా ఉండే వ్యక్తులు. ఒక కమెడియన్ కూడా, ఒక పరమానంద శిష్యులు చేసేది కూడా ఎట్లాగైతే ఉంటుందో, వీళ్ళకి ఒక క్రైమ్ది అప్ చెప్పారు. అది ఎలా ఫినిష్ చేశాడు, ఎలా థ్రిల్ ఇచ్చాడు అనే దాని మీద ఇక్కడ ఏంటంటే వెన్నెల కిషోర్ గారా లేకపోతే ఇంకొకరా అనేది కాదండి. ఆయన కూడా హీరోగా కన్నా కూడా ఒక పాత్ర ఇది. ఇందులో అందరికీ సమానంగా ఉంటాయి. సో అందుకోసం అన్నమాట. ఇప్పుడు షెర్లాక్ హోమ్స్లో ఇందాక గీతా గారు చెప్పినట్టు ఇక్కడ ముగ్గురికి షేర్ అవుతుందండి ఆ టైటిల్. షెర్లాక్ హోమ్స్ అంటే మన పుస్తకాలు ఫస్ట్ నుంచి చదువుతున్నాం కాబట్టి దానివల్ల మనకు తెలుసు. ఇక్కడ వీళ్ళ ముగ్గురు పేర్లు మిక్స్ అయ్యి ఉంటాయి. ఇక్కడ ఫస్ట్ చంటబ్బాయి తాలూకా ఏంటంటే, చంటబ్బాయిలో కూడా ఆయన ఒక పరమానంద శిష్యులాగా చేస్తాడండి, పిచ్చి పిచ్చి అంటే ఒక చార్లీ చాప్లో చేస్తూ ఉంటారు. ఇక్కడ కూడా వాళ్ళకి తెలియకుండానే చేస్తారు ఒక అమాయకత్వంతో. అది కాస్త మనకి చాలా థ్రిల్ ఇచ్చే అంశం అవుతుంది. అందుకోసం ఆడియన్స్ అంటే శ్రీకాకుళం అనేది ఆ పదం రిజిస్టర్ అవుతుంది, అదే పలకడానికి వస్తుంది. మిగతా పదం పలకాలంటే కష్టం. యాక్చువల్గా మీరు మంచిది అడిగారు. వంశీ గారు మాకు చెప్పింది కూడా అదే. ఇప్పటికీ కూడా షెర్లాక్ హోమ్స్ అంటే తెలియని చాలామంది ఉన్నారు కదండి. దానికోసం ఒక క్యాప్షన్ పెడదాము, ఇంతకుముందు క్యాప్షన్ లేదు దీనికి, పెడదాము అని చెప్పిన తర్వాత మాకు అందరికి ఇష్టమైన ఒక పేరు రాయమని చెప్పారు ఆయన. మాకు అందరికి పిఠాపురం తాలూకా ఇష్టమైన పేరు ఒకటి ఉంది కదండి, ఇంకా చంటబ్బాయి తాలూకా అని పెడితే ఇమీడియట్లీ సార్ ఆయన హైలైట్ చేశారు అన్నమాట. ఓకే, అనన్య గారు, లాస్ట్ టైం మీరు పొట్టేలతో అలరించారు, అసలుకి ఒక మంచి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. ఇందులో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? అసలు మీ లుక్ చూస్తుంటే నాకు మీరు సమంత గారు సిస్టర్ అనిపిస్తుంటారు చూస్తే ఒక్కోసారి. ఇందాక కూడా మా కొలిక్తో అదే చెప్తున్నా, అంటే అంటున్నా ఏంటి అమ్మాయి సిస్టర్ ఏంటి అని అంటే నువ్వే అడుగు అనేసి. అంటే చాలా ఇయర్స్ తర్వాత డీ గ్లామర్ లేని రోల్ చేస్తున్నాను నేను. థ్యాంక్ యూ. సో నా రోల్ గురించి మాట్లాడాలంటే నా మైక్ ఎప్పుడు డైరెక్టర్ గారి దగ్గరికి వెళ్ళిపోతుంది, ఎస్పెషలీ ఫర్ దిస్ ఫిల్మ్. ఒక మంచి రోల్ చేశాను, అందరికీ గుర్తుండిపోయే రోల్ చేశాను. నేను ఇంతకుముందు చేసిన వాటికంటే డిఫరెంట్ రోల్ చేశాను అని మాత్రం చెప్పగలను, అంతే. అనన్య గారు, సో తెలుగు అమ్మాయి, తెలుగు ఆబ్వియస్లీ నార్మల్గా మాట్లాడేస్తారు. బట్ శ్రీకాకుళం అనేపాటికి దానికి ఒక స్లాంగ్ ఉంటుంది. సో దీంట్లో మీరు అదే క్యారెక్టర్ చేశారు కాబట్టి దీని గురించి ఏమైనా వర్క్షాప్ చేశారా? ఎట్లా? దీని గురించి నేను ఇప్పుడే మాట్లాడలేను. బేసికలీ స్లాంగ్ అనేది
అంటే ఒక్కొక్క క్యారెక్టర్ ఒక్కొక్క డిఫరెంట్ లొకేషన్ నుండి ఉంటుంది. సో ఈ అమ్మాయి మరీ శ్రీకాకుళం కాకుండా వైజాగ్ అట్లా కైండ్ ఆఫ్ ప్లేసెస్ అనుకోవచ్చు. సో నాకు స్లాంగ్ ఏం లేదు. మోహన్ గారు, మోహన్ గారు కంగ్రాచులేషన్స్ ముందుగా మీకు. థ్యాంక్ యూ అన్నయ్య. నీ కష్టం, నీ ఫలితం ఆఖరికి శ్రీకాకుళం షెర్లాక్ హోమ్లాగా వచ్చింది. పిఠాపురం తాలూకా అనేది ఓ బ్రాండ్ అయిపోయింది. ఇంతకుముందు చంటాబాయ్ తాలూకా అనేది లేదు. ఈ చంటాబాయ్ మర్చిపోతున్న తరుణంలో చిరంజీవి గారిని తీసుకొచ్చి మేము చిరంజీవి గారి తాలూకా అని చెప్పడం బాగుంది. అంటే జంజాల గారు చేశారు ఆ సినిమా, అంతే కామెడీ కూడా ఇందులో ఉంటుందని మేము అనుకుంటున్నాము. రైటర్ మోహన్, అందరూ ఇంటి పేరు పెట్టుకుంటారు కదా, మీరు రైటరే ఇంటి పేరుగా ఎందుకు మార్చుకున్నారు? ఇంటి పేరుగా అంటే యాక్చువల్గా నేను ఫస్ట్ పోసాని గారి దగ్గర శిష్య బృందంలో అప్పుడు చేసాను. తర్వాత ఈవి గారి సినిమాలకి చేశాను ఫినిషింగ్ వరకు. పేరు వేయమన్నప్పుడు రచనా సహకారాల్లో మోహన్ మోహన్ అంటే చాలామంది ఉండేవారు, కెమెరాలోను ఆర్ట్లోను రకరకాలు. డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఒకసారి మోహన్ పేరు మీద రైటర్ మోహన్ అనేసి రైటర్ టీంలో పవన్, అది కంటిన్యూ అయిపోయింది. దాన్ని మన డాక్టర్ రాజశేఖర్ గారు ఆయన సినిమాలకి నేను రైటర్గా చేసేటప్పుడు ఆయన పెట్టిన పేరు ఇది, రైటర్ మోహన్ అని పెట్టుకో మోహన్, ఇది ఫస్ట్ నీకు ముందు పలుకుద్ది, ఇంటి పేర్లు కులాల పేర్లు వీటి వల్ల చాలామంది ఉంటారు, కౌరవుల్లో 98 99 పేర్లు ఎలాగైతే గుర్తుండవు అట్లా పోతావు, రైటర్ మోహన్ అని పెట్టుకుంటే ఫస్ట్ నువ్వు తెలియకపోయినా నీ పేరు తెలుస్తుంది అని చెప్పేసి రాజశేఖర్ గారు సజెస్ట్ చేశారు అప్పుడు. అది అప్పటి నుంచి అది కంటిన్యూ అవుతుంది చాలా సినిమాలకి. ఆల్ ద బెస్ట్ మోహన్. థ్యాంక్ యూ. అనన్య నాగళ్ళ గారు, మీ మంచితనం ఏంటో మొన్న వరదలప్పుడు, విజయవాడ వరదలప్పుడు చూసాము, విన్నాము. అంటే పెద్ద పెద్ద హీరోయిన్లు తెలుగు ఇండస్ట్రీ నుంచి కోట్లు పట్టుకెళ్ళిన వాళ్ళు కూడా ₹1 సాయం చేయని ఆ తరుణంలో మీరు ఒక 5 లక్షలు ఏపీకి తెలంగాణకి ఇచ్చారు. దానికి ముందుగా మీకు ధన్యవాదాలు. శ్రీకాకుళం ఈ షెర్లాక్ హోమ్లో మీ పాత్ర ఎలా ఉంటుంది? అసలు మిమ్మల్నే తీసుకోవడానికి కారణం ఏంటి మోహన్ గారు? అది మీరు మోహన్ గారిని అడిగితే బాగుంటుంది, పక్కనే ఉన్నారు కాబట్టి. బట్ నేను ఒకటే చెప్పగలనండి, ఇప్పటి వరకు నేను చేసిన రోల్స్ అన్నిటికీ చాలా డిఫరెంట్ ఉంటుంది. ఆబ్వియస్గా ఎవ్రీ సినిమాకి అదే చెప్తున్నాను అనుకోవచ్చు, కానీ ఎవ్రీ సినిమా నేను అలా డిఫరెంట్గా ఉండేలాగా చూస్ చేసుకుంటాను నాకు అనిపిస్తుంది. సో అలా ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ రోల్ చేశాను. అనన్య గారు, హాయ్. ఈ ఇయర్ ఇది 4th ఫిల్మ్ ఇది. సో ఎలా అనిపిస్తుంది అంటే, ఒక యాక్ట్రెస్ ఒక సినిమా రిలీజ్ అవ్వడానికి చాలా కష్టపడతారు. సో ఇది మీది 4th కాన్సిక్యూటివ్ ఫిలిం. సో ఎలా ఉంది? అండ్ శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ అనే టైటిల్కి మీరు ఎలా కనెక్ట్ అయ్యారు? ఈ స్టోరీ మీరు ఎలా ఓకే చేశారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ ఫీల్ వెరీ హ్యాపీ అండ్ లక్కీ ఆల్సో. ఇప్పుడున్న టైమ్స్లో చాలామంది యాక్టర్స్ ఉన్నారు, చాలా బాగా చేస్తున్నారు, అందరూ బాగుంటారు. సో అలాంటి టైంలో నాకు ఇంత మంచి రోల్స్ రావడం, నేను చేయడం, అండ్ ప్రతి సినిమాకి ఒక మంచి యూనిక్ నేమ్ రావడం అనేది ఐ ఫీల్ సో హ్యాపీ అండ్ లక్కీ అబౌట్ ఇట్. శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ విషయానికి వస్తే, నేను ఇందాక చెప్పినట్లు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా వంట చేస్తుంటే ఎవ్రీ ఇంగ్రీడియంట్ ఎంత వేయాలో అంత వేస్తేనే ఒక వంటకం అంత బాగా వస్తుంది అని అంటారు కదా, మేబీ కర్రీ కానీ ఏదైనా బిర్యానీ అనుకోండి. సో అలా శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ అనే ఫిల్మ్ని మా మోహన్ గారు చాలా బాగా క్యూరేట్ చేశారు. కామెడీ ఉంటుంది, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉంటుంది, లవ్ ఉంటుంది, అది ఎంత ఉంటే బాగుంటుందో అంత పాల్లో వేశారు రైటింగ్లో. సో అది నాకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించిందండి. సో అండ్ ఆల్సో నా రోల్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది ముందు చేసిన ఫిల్మ్స్ అన్నిటికంటే. సో ఈ 2 రీజన్స్. ఆల్ ద బెస్ట్. వంశీ గారు, సో ఈ సినిమాకి సంబంధించి ఫస్ట్ ఈవెంట్ జాన్లో పెట్టారు, రిలీజ్ డిసెంబర్లో చేస్తున్నారు. సో ఇంత టైం ఎందుకు పట్టింది? పోస్ట్ ప్రొడక్షన్ డిలేస్ అండ్ గుడ్ థింగ్స్ విల్ టేక్ టైం. సో మంచి సక్సెస్ మీద ఉన్నారు, అంటే లక్కీ అండ్ సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ మీరు ఇప్పుడు. సో ఈ ప్రాజెక్ట్ మీకు ఎంతవరకు, మీ కెరీర్కి ఎంతవరకు హెల్ప్ అవుతుంది? దిస్ విల్ టేక్ మీ టు నెక్స్ట్ లెవెల్ అండ్ ఐఎమ్ బిలీవింగ్ ఇట్. అంటే ఇప్పుడు సక్సెస్ స్ట్రీక్ అయితే కంటిన్యూ చేయబోతున్నాం 100%. అండ్ యా, డైరెక్టర్ గారు, అక్కడ రాజమౌళి గారు స్టాంప్ వేశారు. సో అదొక బ్రాండ్, ఓల్డ్ సినిమాకి అదొక బ్రాండ్. సో ఆ బ్రాండ్నే ఎందుకు మీరు వేయాల్సి వచ్చింది? అది నా పేరు వేసుకుంటే ఇప్పుడు బ్రాండ్ అయ్యేది, కాపీ కొట్టినట్టు. ఇక్కడ ఏంటంటే ఏ సినిమాకైనా ముఖ్యంగా ఇప్పుడు ఫేస్ చేస్తున్న ప్రాబ్లం వచ్చి చదివిన తర్వాత వెళ్తున్నాం కదా, ఫస్ట్ ప్రతిదాని తర్కంతో చూస్తే అది ఆర్ట్ ఫిల్మ్ అయిపోద్ది, ఆ ప్రైవసీ తీసుకోవాలి. సో లాజిక్ అనేది కొన్ని చోట్ల వదిలేస్తుంది సినిమా. సినిమాలో చూస్తే సాంగ్ ఎంజాయ్ చేయొచ్చు, నిజ జీవితంలో రీల్ మాత్రం చేయగలుగుతాం, సాంగ్ చేయలేం, ఫైట్ అలాగే చేయలేం, మామూలు కొట్టేసుకుంటాం తప్ప సౌండ్ ఎఫెక్ట్స్తో ఫైట్స్ కొట్టుకోలేం.
సో తర్కం అనేది కొన్నిటికి వదిలేయాలి, లాజిక్ వదిలేయాలి, ఎంజాయ్ చేయాలి. మనల్ని ఎంగేజ్ చేసిందా లేదా, ఆ సెల్ ఫోన్ చూసుకొని అందులో పడిపోయామంటే సినిమా ఎగిరిపోయినట్టే. కానీ అది ఈ సినిమా మాత్రం సెల్ ఫోన్ మీదకి లాస్ట్ 40 minutes వెళ్ళనివ్వదని మాకు బాగా నమ్మకం. చూసిన వెంటనే వంశీ గారు కూడా అట్లాగే నమ్మారు, మాకు అట్లాగే మమ్మల్ని ముందుకు తీసుకెళ్తున్నారు. అలాగే మీరు ఇంకో మాట అడిగారు కదండి, లేట్ అయ్యింది అని ఇందాక అడిగారు కదా, అప్పుడు వంశీ గారు లాంటి వ్యక్తులు మాకు తగల. చిన్న సినిమా కష్టాలు అందరికి తెలుసు కదండి. ఫస్ట్ అదొక సముద్రం బయట ఎట్లా ఉంటామో మేము కూడా ఇండస్ట్రీకి దూరంగానే ఉంటాం, చిన్న సినిమా తీసే వాళ్ళు అందరికీ తెలుసు ఫస్ట్. కానీ ఎవరో మహానుభావులు వస్తారో అంటే కంటెంట్ బాగుంటే అది ఎవరన్నా అట్లాగనే వెళ్తుంది, అంటే మామూలు వాటర్ కాస్త శంఖంలో పోస్తే తీర్థం అవుద్ది అన్నట్టు తెలియాలి కదా ఫస్ట్. ఇప్పుడు కొంచెం అటెన్షన్లోకి వచ్చాము, అరట్లోకి వచ్చాం. కంటెంట్ ఉన్నా కూడా బయటకు తీసుకొచ్చే వాళ్ళు ఒకళ్ళు కావాలి కాబట్టి మాకు ఆ రోజు చూసిన తర్వాత హ్యాపీ అనిపించింది. చూసిన తర్వాత ఆయన చెప్పిన చేంజెస్ వాళ్ళ టీము ఇంకా ఆయన పైన ఇంకా తర్వాత రివీల్ చేస్తారు. ఆ చేంజెస్ని మేము చాలా వాటిని మాత్రం చాలా లాజికల్గా చేసుకుంటూ వచ్చాము. చాలా నీట్గా సినిమా వచ్చిందండి, అందుకోసం అన్నమాట. థ్యాంక్ యూ. వంశీ గారు సార్. హాయ్ సార్. ఇటు సార్. సార్ ఇటు. యా కంగ్రాట్స్ సార్. అంటే మీరు ఏది చూస్ చేసుకున్నా ఆడియన్స్ పాయింట్ ఆఫ్ నేను చూస్ చేసుకుంటూ ఒక బెస్ట్ ఇవ్వాలని చూస్తారు. అంటే మీరు ఏ సినిమా వచ్చినా ఆడియన్స్ నుండే చూస్తారు కదా. ఈ పాయింట్ ఆఫ్లో ఈ మూవీ చూసేటప్పుడు మీకు బాగా కనెక్ట్ అయిన పాయింట్ ఏంటి? థ్రిల్లర్ అండి బేసిక్లీ ఇది. సో రివీలింగ్ అంటే ఒక క్రైమ్ జరిగినప్పుడు ఆ క్రైమ్ ఎవరి ద్వారా జరిగింది అనేది జనరల్గా థ్రిల్లింగ్ ఆస్పెక్ట్లో తీసుకెళ్తారు. ఆ రివీలింగ్ అనేది అన్ఎక్స్పెక్టెడ్. అంటే ఒక 4-5 క్యారెక్టర్స్ మధ్యలో జరుగుతూ ఉన్నప్పుడు ఇన్వెస్టిగేషన్, 7 క్యారెక్టర్స్ మధ్యలో జరుగుతూ ఉన్నప్పుడు ఎవరు చేశారు అనేది ఐ హ్యావ్ నాట్ ఎక్స్పెక్టెడ్ దట్. సో అది నాకు మంచి థ్రిల్ ఇచ్చింది. అండ్ అక్కడి నుంచి ఎవరు చేశారు అండ్ ఎందుకు జరిగింది అనేది కూడా మంచిగా లాజిక్స్ అన్నీ ఎక్కడ లూప్ హోల్స్ లేకుండా కవర్ చేసుకొచ్చారు. సో దట్ ఐ లైక్. అండ్ 2 పాయింట్లు ఏంటంటే శ్రీకాకుళం అనే ఒక నేమ్ ఒకటి, అండ్ వెన్నెల కిషోర్ గారు. ఈ 2 పాయింట్లు జనాలకు బాగా కనెక్ట్ అవుతాయి అనమాట. అంటే కామెడీ వేలో వెళ్తుందేమో అని అనుకుంటారు, బట్ ఆడియన్స్ అలా ఎక్స్పెక్ట్ చేయొచ్చేమో, అంటే కామెడీ జోనర్ వస్తుంది. ఒక 20% ఎంటర్టైన్మెంట్, 20% లవ్, 20% థ్రిల్. సో మిగిలిన మోతాదంతా కూడా ఆ సస్పెన్స్ని కంటిన్యూ చేస్తూ వచ్చాం. అంటే ఇట్ ఈస్ ఇందాక అనన్య చెప్పినట్టు ఇట్ ఈస్ కంప్లీట్ ప్యాక్. సో యా దట్ నా బిలీఫ్ కూడా ఏంటంటే ఆ రివీలింగ్ పాయింట్ ఏదైతే ఉందో అది బిలీఫ్ నేను బాగా నమ్ముతున్నాను. 100% క్లాప్స్ మూమెంట్ అది. ఇది థియేటర్స్లో పడతాయి, క్లాప్స్ పడతాయి దానికి. అనన్య గారు కంగ్రాట్స్ అండి, బ్యాక్ టు బ్యాక్ హిట్స్. అండ్ అంటే తెలుగు అమ్మాయిలు రావాలని చాలామంది అన్నారు. సో కంప్లీట్గా తెలుగు అమ్మాయిలు వస్తున్నారు. బట్ మీరు చూస్ చేసుకునే విధానంలో అంటే ప్రతి మూవీ కూడా కొంచెం హిట్ రేంజ్లోనే వెళ్తున్నాయి. సో అంటే మీరు చూస్ చేసుకుంటున్నారా, మీ దగ్గరికి వచ్చే స్క్రిప్ట్లే ఆ విధంగా ఉంటున్నాయి? ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ అండి. చూస్ అంటే ఇప్పుడు మేబీ నేను ఫస్ట్ నుంచి కంటెంట్ బేస్డ్ ఫిల్మ్స్ చేస్తున్నాను కాబట్టి కొంచెం కాంటెంట్ ఓరియంటెడ్ ఫిల్మ్స్ నా దగ్గరకు వస్తున్నాయి. వాటిల్లో నాకు బాగా అనిపించి అంటే నేను ఎనర్జీస్ నమ్ముతానండి. ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ ఒక పర్సన్ దగ్గర అనిపిస్తే, ఇప్పుడు మా మోహన్ డైరెక్టర్ గారు వచ్చి చెప్పినప్పుడు సినిమా మీద వాళ్ళకున్న ప్యాషన్, వాళ్ళు పెట్టే హార్డ్ వర్క్ అనేది వాళ్ళ మాటల్లో వాళ్ళు ఫస్ట్ టైం చూసినప్పుడు అర్థమైపోతుంది. సో నా దగ్గరకు వచ్చే కథల్లో నా ఎనర్జీకి మ్యాచ్ అయ్యే పర్సన్స్తో వర్క్ చేస్తున్నాను. అది లక్కీలీ వర్కౌట్ అవుతుంది. థ్యాంక్ యూ. ప్రొడ్యూసర్ గారు నా పేరు రాజా అండి, ఐడ్రీమ్ నుంచి. ఓకే, మంచిదండి. మీది ఫిలిం బ్యాక్గ్రౌండ్ కాదు అని చెప్పారు. అయితే డైరెక్టర్ గారు ఈ పాయింట్ తీసుకొచ్చినప్పుడు మీరు కథ విని దిగారా, లేదా ఆయన మీద నమ్మకంతో సినిమా మీద ఉన్న ఫ్యాషన్తో దిగారా? అంటే అప్పుడు మీ ఎమోషన్ ఎలా ఉండింది, మీ థాట్ ప్రాసెస్ ఎలా ఉండింది మీరు ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసేటప్పుడు? మొదటిగా ఆయన మీద నమ్మకంతో కథ విన్నాను. కథ నచ్చింది కాబట్టి తర్వాత మూవీ స్టార్ట్ చేశాను. ఈ కథలో హీరో ఒక క్యారెక్టర్ కాదు, కథే హీరో. ఆ కథలో 7 భాగాలుగా ఉంటారు. అందులో ఒకరు అనన్య గారు కావచ్చు, ఒకరు రవితేజ్ గారు కావచ్చు, లేదంటే ఒకరు కిషోర్ గారు కావచ్చు. అందరివి కూడా ప్రధాన పాత్రలుగా ఉంటాయి. పర్టికులర్గా ఈ సినిమాలో పలానా వాళ్ళు ఇది అని చెప్పడానికి లేదు. అనన్య గారు ఒక మాట అన్నారు, బిర్యానీ వండితే అన్ని ఇంద్రియాలు కరెక్ట్గా ఇస్తేనే ఆ టేస్ట్ వస్తుంది అని. అలానే ఇందులో వెన్నెల కిషోర్ గారు కూడా ఒక లీడ్ రోల్. ఎట్ ది సేమ్ అందరిది కూడా లీడ్ రోల్సే. అందువల్ల కథని నచ్చి సినిమా స్టార్ట్ చేశాను. అనన్య గారు, తెలుగు ఇండస్ట్రీలో
తెలుగు వాళ్ళకి అవకాశాలు ఉంటాయా ఉండవా ఇలాంటి ఒక తర్జన భర్జన అంతా నడుస్తున్నప్పుడు మీరు వచ్చి ఇక్కడ చాలా స్ట్రాంగ్గా నిలబడ్డారు. చాలా కొన్ని వందల మంది తెలుగు అమ్మాయిలకి మీరు ఈరోజు ఇన్స్పిరేషన్గా నిల్చున్నారు. థ్యాంక్ యూ సో మచ్. బట్ మీ ఇన్స్పిరేషన్ ఎవరు? అంటే పర్టికులర్ పర్సన్ అన్నట్టు నేను ఎప్పుడూ ఇన్స్పిరేషన్గా పెట్టుకోలేదు. బట్ యునో ఫస్ట్ నుండి మన చిన్నప్పటి నుండి ఇప్పుడు చిరంజీవి గారిని చూసినా లేకపోతే స్వయంగా వాళ్ళంతటా వాళ్ళ నాన్నగారు అలా ఒక్కొక్కళ్ళు వస్తూ ఉన్నప్పుడు చూసినప్పుడు వాళ్ళ జర్నీ చూసినప్పుడు నాకు చాలా ఇన్స్పైరింగ్గా అనిపిస్తుందండి. ఓకే వాళ్ళు చేశారు, సో మేబీ దెర్ ఇస్ ఎ ఛాన్స్ ఫర్ మీ ఆల్సో అన్న ఫీలింగ్లో స్టార్ట్ చేయడం జరిగింది. బట్ లక్కీలీ వర్కౌట్ అవుతుంది అంతే. వంశీ గారు సార్, మీకు క్వశ్చన్ కాదు, ఒక చిన్న డౌట్ మిమ్మల్ని నా అభిప్రాయం అడగాలనుకుంటున్నాను. ఓకే. మీరు సినిమాలు మేక్ అయిన తర్వాత వెళ్ళి వాటిని జస్టిఫై చేసి మీరు మీ ఐడియాలజీతో వాటిని చూసి వాటిని చాలా పెద్ద లెవెల్లో జనాల దగ్గరికి తీసుకెళ్తా ఉన్నారు. కంటెంట్ మీద ఉన్న మీకున్న గ్రిప్కి అయితే హ్యాట్స్ అప్ సార్, సూపర్. ఈ మధ్యకాలంలో ఇలాంటి పర్సన్ నేను ఈ మధ్యకాలంలో చూడలేదు. బట్ నాకున్న ఒక అభిప్రాయం ఏంటంటే మీరు స్క్రిప్ట్ లెవెల్లో కూడా ఇన్వాల్వ్ అయ్యి, అంటే ఒక ఆర్గనైజేషన్ కానీ ఒక ప్రొడక్షన్ కానీ పెట్టి యాస్పిరింగ్ రైటర్స్ ఉంటారు కదా, వాళ్ళ దగ్గర ఉన్న బెస్ట్ స్క్రిప్ట్ని సెలెక్ట్ చేసుకొని వాటిని ప్రాజెక్టుల వరకు తీసుకెళ్ళే ఇలాంటి ఒక ప్లాట్ఫామ్ ఏమన్నా మీలాంటి తెలియగల వాళ్ళు స్క్రిప్ట్ల మీద నాలెడ్జ్ ఉన్న వాళ్ళు చేస్తే బాగుంటుంది, ఇండస్ట్రీ కూడా మంచి అవుద్దని నేను అనుకుంటున్నాను. దాని మీద మీ అభిప్రాయం ఏంది? ఇలాంటి ఆలోచన ఏమైనా ఉందా? అంటే నెట్ ప్రాక్టీస్ చేస్తున్నాను ఇప్పుడు. మేబీ అంటే పొలిమేరా 3 ఐఎమ్ గోయింగ్ టు ప్రొడ్యూస్ అండి, పొలిమేరా 3. అండ్ గీతార్ట్స్లో యాజ్ ఇట్ ఈస్ ఏ మూవీస్ వచ్చినా ఐఎమ్ పార్ట్ ఆఫ్ దెమ్. సో అక్కడ నేర్చుకున్నయే మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాం తప్ప తెలివి అట్లా ఏమి ఉండదండి. ఐ థింక్ మనం ఏం చేసినా ఆ పని మీద ఆ డెడికేషన్నే మనని, ఐ థింక్ దట్ కంటెంట్ ఆల్సో విల్ కమ్ అవుట్ దట్ వే. ఇప్పుడు ఈవెన్ ప్రమోషన్స్ కూడా అందరూ అదే డబ్బులు ఖర్చు పెడతారు. ఎవరైనా ఇప్పుడు ఒక పర్టికులర్ ఎలిమెంట్కి ఏదైనా ఒక 5 lakhs ఖర్చు పెట్టినా ఎవరైనా 5 lakhs ఖర్చు పెడతారు. కానీ ఒక పర్సనల్ టచ్ మనం ఫాలోఅప్ చేసుకుంటా అది ప్రాపర్గా అవుతుందా లేదా, ఐ థింక్ అది నా స్ట్రెంగ్త్ అని నేను బిలీవ్ చేస్తాను. ప్రమోషన్స్లో కూడా దట్ ఈస్ మై స్పెసిఫిక్ స్ట్రెంగ్త్. సో అరవింద్ గారు నేర్పించినవి, వాసు గారు నేర్పించినవి ఇంప్లిమెంట్ చేయడం తప్ప కొత్తగా నాకంటూ తెలివితేటలంటే ఉన్నదాన్ని కొంచెం ముందు తీసుకెళ్ళి శ్రద్ధగా చేస్తాను అంతే, అందుకంటే ఏం లేదు. థ్యాంక్ యూ ఫర్ యువర్ కైండ్ వర్డ్. ప్రొడ్యూసర్ గారు, సో కథ నచ్చి మీరు నిర్మాణ రంగంలోకి దిగారు సార్. అంటే ప్యాడింగ్ ఎక్కువ ఉంది కదా, ప్యాడింగ్ ఆర్టిస్టులు ఎక్కువ మంది ఉన్నారు కదా, సో మీరు అనుకున్న బడ్జెట్లో కంప్లీట్ చేయగలిగారా లేదంటే అదేమైనా లిమిట్ క్రాస్ అయిందా ఎక్కడన్నా? యాక్చువల్గా ఈ సినిమా ఫస్ట్ కొత్త వాళ్ళతో తీయాలనుకున్నాం, కానీ కొత్త వాళ్ళతో సినిమా తీస్తే ఎలా ఉంటుంది అనేది ఒక షార్ట్ పీరియడ్లోనే నాకు తెలిసింది. తర్వాత దీన్ని కొంచెం టైం తీసుకొని నోన్ ఆర్టిస్టులతోటే వెళ్ళాలి, ప్యాడింగ్ తోటే వెళ్ళాలి. టెక్నీషియన్లు చూసారంటే మీరు రామజోగయ్య శాస్త్రి గారు కానీ, పూర్ణాచారి గారు కానీ, కాసాల శ్యామ్ గారు కానీ, అలాగే సింగర్లు మంగిలి గారు కావచ్చు, లేకపోతే రాహుల్ సిబ్లి గారు కావచ్చు, ఇలా ఓన్లీ ఆర్టిస్టులే కాదు టెక్నీషియన్లు కూడా మనకి స్ట్రెంత్ ఉండాలి అనే ఉద్దేశంతో సినిమా నిర్మాణం ఎక్కువైనప్పటికీ కూడా దాన్ని బలంగా తీసుకెళ్లాలని అనుకున్నాం. వంశీ గారు, సో ఇప్పుడు December 5th తర్వాత క్యాల్కులేషన్స్ మారిపోతాయి థియేటర్స్ రిలీజ్ టైంలో, ఎందుకంటే పుష్ప ఆల్రెడీ మొత్తం మార్కెట్ అంతా పెనిట్రేట్ చేసి ఉంటుంది. అట్ ద సేమ్ టైం 25th రాబిన్ హుడ్ కూడా రిలీజ్ అవుతుంది. సో థియేటర్స్ పెనిట్రేషన్ వరకు శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ అనేది ఎన్ని నెంబర్ ఆఫ్ థియేటర్స్ వరకు రాబోతున్న అవకాశం ఉంది? అండ్ కలెక్షన్స్ మీద, ఎందుకంటే దీనికి హైయెస్ట్ టికెట్ ప్రైస్ ఉండడం వల్ల మోస్ట్లీ జనాలందరూ దీనికి స్పెండ్ చేస్తుంటారు అండ్ సంక్రాంతి సినిమాల కోసం వెయిట్ చేస్తుంటారు. ఈ మధ్యలో వస్తున్న గ్యాప్లో వస్తున్నారు, సో ఇది మీకు ఎంతవరకు రిస్క్ ఫ్యాక్టర్? క్రిస్మస్ కూడా మంచి సీజన్ అండి. సో బట్ ఒక పెద్ద సినిమా చూసిన తర్వాత అంత మళ్ళా జనాలు థియేటర్లు రావటం అంటే కష్టమే, కానీ బట్ ఐ బిలీవ్ కాంపిటీషన్ ఉన్నా కూడా గుడ్ నెంబర్ ఆఫ్ స్క్రీన్స్ మనకు వస్తాయి. సో క్లోజ్ టు 200 ఈజీలీ విల్ గో. అండ్ కింద అంటే సి సెంటర్స్ వరకు అయితే ఐ డోంట్ థింక్ విల్ గో బికాజ్ పుష్ప రన్ ఉంటుంది. బట్ క్లోజ్ టు 200 ఈజీగా వెళ్ళిపోతాను నేను ఈ సినిమాకి. రాబిన్ హుడ్ ఇవి ఉన్న దట్ ఈస్ స్టిల్ ఫైన్. మనకున్న థియేటర్ సెటప్ ఒక 3-4 మూవీస్ని, ఇప్పుడు సంక్రాంతికి వచ్చే సినిమాలు కూడా 4 సినిమాలు వస్తున్నాయి సంక్రాంతికి.
అన్నిటిని అకామిడేట్ చేస్తున్నాం కదా. సో దిస్ ఆల్సో విల్ బి అకామిడేటెడ్, నో డౌట్. అండ్ సంక్రాంతి కంటే పెద్ద సినిమాలు కాబట్టి అకామిడేషన్ విల్ బి ఫైన్. చిన్న పెద్ద అని ఏం లేదు, మనం తీసుకెళ్ళేదాన్ని బట్టి ఉంటుంది, అదే చెప్తున్నా. ఎందుకంటే వాళ్ళు రిలీజ్ అయిన సినిమా ఒకటి రోటీ కపడా రొమాన్స్ అని, వాళ్ళు థియేటర్లు దొరక్క చాలా ఇబ్బంది పడి ఇవాళ థర్స్డే రోజు రిలీజ్ చేసుకోవాల్సిన సిచ్యువేషన్ వచ్చింది వాళ్ళకి. అంటే మీలాంటి బ్యాకింగ్ అందరికి దొరకదు కాబట్టి. ప్యాకింగ్ అట్లా కాదు, రోటీ కపడా రొమాన్స్ నాకు ఐ డోంట్ నో అండి ఎవరు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారో, బట్ ఐఎమ్ కాన్ఫిడెంట్ దట్ విల్ గెట్ 200 స్క్రీన్స్, 100%. 200 స్క్రీన్స్ డెఫినెట్గా వచ్చేస్తాయి మనకి. మోహన్ గారు సార్ ఇక్కడ సరే టీజర్ చూస్తున్నప్పుడు మన నవీన్ గారిది సాయి శ్రీనివాస్ ఆత్రేయ అది స్ట్రైక్ అయింది సార్ నాకు. దానికి దీనికి సిమిలారిటీస్ ఏమున్నాయంటే ఏమన్నా? మీరు అనుకోవడమే సిమిలారిటీ, ఇంకేం లేదు. అంటే దాని సంబంధం సేమ్ అదే స్ట్రైక్ అయింది నాకు స్టోరీ విషయంలో, కానీ ఏం డిఫరెన్సెస్ ఏమున్నాయి? అట్లాంటిది ఏముంటుంది, థ్రిల్లర్ అంతే. అది థ్రిల్లరే, డిటెక్టివ్ ఇది డిటెక్టివ్, అది థ్రిల్లరే ఇది థ్రిల్లరే. ఇంకొకటి శ్రీకాకుళం స్లాంగ్ పెట్టడానికి అదే పెట్టడానికి రీజన్ ఏంటి సార్? అంటే ఇది యాక్చువల్గా అందులో చెప్పాం కదండి, రాజీవ్ గాంధీ గారు మర్డర్ అనే దాని మీద నుంచి స్టార్ట్ అవుద్ది అనేది. అంటే ఇది ఫిక్షను నాన్ ఫిక్షను కలిపి రాసుకున్న కథ అండి ఇది, మిక్స్. అంటే షెర్లాక్ హోమ్స్ అనేది మనం ఫస్ట్ నుంచి చూస్తుంది ఫిక్షనల్ క్యారెక్టర్, అది నిజ జీవితంలో ఎవరు లేరు, అతను ఫాలో అయ్యి వచ్చింది తప్ప. రాజీవ్ గాంధీ గారు అనేది ఆ 1991లో జరుగుద్ది కదా. అప్పుడు మే 21 ఆయన రాజీవ్ గాంధీ గారు విశాఖపట్నం వచ్చారు. అప్పట్లో వచ్చి వెళ్ళిన తర్వాత చనిపోయారు. ఆ రోజు జరిగిన కథ తీసుకుని చేసామండి అంతే, ఒక అవుట్లైన్లో దాని మీద చేసిన కథ అంతే, థ్రిల్లర్. సార్ ప్రొడ్యూసర్ గారు ఇందాక అన్నారు సార్ కొత్త వాళ్ళతో సినిమా చేస్తే ఏమవుతుందో నాకు తెలిసిందని చెప్పారు, అంటే ఏమని చెప్పగలరు? షూటింగ్లోనే అయిపోతున్నాయి. షూటింగ్ తీసిన తర్వాత 50% సినిమాలు షూటింగ్లో అయిపోతున్నాయి, 20% పోస్ట్ ప్రొడక్షన్లో అయిపోతున్నాయి, 10% బయటకు వచ్చిన తర్వాత అయిపోతున్నాయి. ఇది అందుకని ప్యాడింగ్ పెట్టి తీయాలనుకున్నాను. అనన్య గారు మ్యామ్ ఇక్కడ మేము గతంలో ఒకసారి మాట్లాడితే మంచి సినిమా చేస్తున్నాను, షెర్లాక్ హోమ్స్ బాగుంటుందని చెప్పారు. కాకపోతే టీజర్లో మీరు ఒకసారిటో ఎక్కడో కనిపించినట్టున్నారు, ఎందుకు అది కొంచెం డైరెక్టర్ గారిని అడగాలి ఆ విషయం. అయితే కొంచెం మీకోసం మీ ఫ్యాన్స్ కోసం అంతకుముందు చేసిన బహిష్కరణ కానీ ఇప్పుడు చేసిన పొట్టేలు కానీ అటువంటి డీకి గ్లామర్ పాత్రలు చేయకుండా కొంచెం మిమ్మల్ని చూస్తుంటే ఆనందంగా ఉంది ఇప్పుడు. థ్యాంక్ యూ. నేను అప్పటి నుంచి అదే చెప్తున్నాను, డిఫరెంట్ కైండ్ ఆఫ్ రోల్ అంటే ఇది. ఏంటండి మెయిన్ హుక్ పాయింట్ ఏంటి? చాలామంది కథలు బాగుంటాయి, నా క్యారెక్టర్ బాగుందని ఒప్పుకున్నానని చెప్తూ ఉంటారు. ఏంటి మెయిన్ హుక్ పాయింట్ ఏంటి ఈ సినిమాలో అంటున్నారా? ఈ సినిమాలో హుక్ పాయింట్ స్టోరీ అండి, 100% స్టోరీ. నేను ఇందాక చెప్పినట్లు ఇందాక ప్రొడ్యూసర్ గారు కూడా చెప్పారు, ఎవ్రీ రోల్ చాలా ట్విస్టింగ్ టర్న్స్, ఎవ్రీ రోల్కి ఒక గ్రాఫ్ ఉంది దీంట్లో. ఓకే, మీరు ఒక చిన్న రోల్ తీసుకున్నా కూడా ప్రతి దానికి ఒక గ్రాఫ్ ఉంటుంది, ప్రతి ఒక్కరి క్యారెక్టర్లో షేడ్స్ ఉంటాయి, అవి చాలా మంచి కాన్సెప్ట్ అనిపించింది నాకు. సూపర్. రవితేజ గారు సార్, సెటిలైట్ కదా సార్, మంచి సినిమా ఆ టైంలో బాగుండేది, మంచి ఆర్టిస్ట్ మీరు సార్. ఎట్లా అనిపించింది? మీరేమో తెలంగాణ, ఇది వచ్చేటప్పటికి స్లాంగ్ వచ్చేటప్పటికి శ్రీకాకుళం కొంచెం సాగదీసి ఉంటుంది ఆ స్లాంగ్, ఎట్లా వర్కౌట్ అయింది మీకు? సార్ అదృష్టవశాత్తు నాది వైజాగే సార్. వైజాగేనా? వైజాగే. సో శ్రీకాకుళంలో కాదు, మీ విక్కీ అంటే హైదరాబాద్ అని ఉంది. ఏదేంటి సార్ మీ వికీపీడియా మరి ఏమో సార్, గూగుల్ అన్నీ నమ్మలేం కదా సార్. మొన్న ఎవరినో అలా రోడ్డు మీద తీసుకెళ్ళి కింద పడేస్తున్నాడు గూగుల్ మ్యాప్స్ ఓపెన్. ఓకే. సో అదే సార్, నాకు కొంచెం శ్రీకాకుళం స్లాంగ్ పట్టుంది సార్, అదృష్టవశాత్తు వర్కౌట్ అయిపోయింది అదండి. సూపర్ సార్. డైరెక్టర్ గారు సార్, వంశీ గారు చెప్తున్నారు ఫస్ట్ హాఫ్ అలా నడిచింది, సెకండ్ హాఫ్ లాస్ట్ 40 minutes హై వస్తుందని చెప్పారు. అవునండి. మరి ఈ విషయాన్ని ముందే ఆడియన్స్ చెప్తున్నారు, పర్లేదా? అదే చెప్తున్నాను, ఇప్పుడు నేను ఛాలెంజ్గా చెప్తున్నాను, ఫస్ట్ నుంచి కూడా ఏది మిస్ అవ్వకుండా మనకి ఏ డౌట్లు వస్తాయో ఆ డౌట్లన్నీ పెట్టుకుంటే మీరు ఏది అనుకుంటారో అది జరగకుండా మిగతా 40 నిమిషాలు ఉంటుంది. సార్, ఇటువంటి థ్రిల్లర్స్లో క్లైమాక్స్ రివీల్ అయిపోయిన తర్వాత రివ్యూస్ రాస్తూ ఉంటారు రివ్యూ రైటర్స్, మార్నింగ్ షో అయిపోయిన తర్వాత, లేకపోతే ట్విస్ట్ ఏదైతే ఉందో ఓపెన్ అయిపోయిన తర్వాత దాని మీద. మన అదృష్టం ఏంటంటే అండి, మన రివ్యూ రైటర్స్ అందరూ కూడా నిజంగా కూడా నేను చదువుతూ ఉంటాం కదా, మెయిన్ ఇంతవరకు ఏ థ్రిల్లర్కి వాళ్ళు రివ్యూలు చేయలేదండి. రివ్యూ రైటర్స్ రాకపోవచ్చు, ఫేస్బుక్లో అట్లా రివ్యూలు అది వాళ్ళ కర్మ. మైక్ ముందు కెమెరా ముందు చెప్పేవాళ్ళు చెప్తూ ఉంటారు. మనకు తెలుగులో రివ్యూస్ అదృష్టం ఏంటంటే ఇంతవరకు కూడా ఏ సినిమాకి కూడా పూర్తి స్థాయిలో ఎప్పుడు కూడా ఆ ఇంట్రెస్ట్ తగ్గించలేదు. ఇది బాగాలేదు అది బాగాలేదు అవి చెప్తారు తప్ప, సజెషనల్గా చెప్పారు తప్ప ఇంతవరకు ఇందులో ఇది మెయిన్ పాయింట్ ఇది రివీల్ చేసేసి ఏదైనా కూడా ఎన్ని వెబ్సైట్లు చూసుకున్నా కూడా మన రివ్యూస్ చదివితే, ఇప్పుడు కా సినిమా ఉందండి, కా సినిమాని రివ్యూలో లేపారు,
ఫస్ట్ నుంచి మామూలుగా ఉన్నా కూడా ఆ లాస్ట్ రివ్యూలో లేపారు. అది ప్రతి ఒక్కళ్ళు ఆ రివ్యూ చూసి మామూలు అంటే చెప్పాల్సిన లోపాలని చెప్పినా దానికి చాలా లోపాలు చెప్పినా లాస్ట్లో ఇలా ఉందని చెప్పారు తప్ప అది ఎలా ఉందని థియేటర్కి వెళ్ళేలా చేశారు రివ్యూలు. అట్లాగే ఏ థ్రిల్లర్కైనా సరే మౌత్ టాక్ వాళ్ళు తెలిసింది ఎలా చేసి ఉంటారో ఏం చేసి ఉంటారో అని తెలుసుకోవడానికి వెళ్ళొచ్చు తప్ప ఫస్ట్ చూసిందే మనకి టాక్ అండి. అది ఎలా ఉన్నా మీకు ప్రాబ్లం లేదు? అస్సలు ప్రాబ్లం లేదు. అసలు ముందు నుంచి కనుక్కోమని చెప్తున్నాను నేను ఫస్ట్ అయితే. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి. రవితేజ, లాస్ట్ 2 క్వశ్చన్స్ అండి. సో మీరు యూట్యూబ్ ప్లాట్ఫామ్లో వన్ ఆఫ్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ కాంటెంట్ క్రియేటర్ ఫర్ స్పెసిఫిక్ టైం పీరియడ్. సో ఇప్పుడు ఆఫ్టర్ ఎంటరింగ్ ద ఫిలిమ్స్ కెరీర్ ఎంత సక్సెస్ఫుల్గా ఉంది అండ్ కొంచెం గ్యాప్ కూడా వస్తున్నట్టుంది కదా, సో ఎందువల్ల అది? ఖచ్చితంగా అండి. యూట్యూబ్ అంటే ఏముందండి, ఒక వారం రోజులు కూర్చొని రాస్తే స్క్రిప్ట్ అయిపోద్ది, వెంటనే షూట్ చేస్తాం, రిలీజ్ చేస్తాం, అయిపోతుంది కదా. సో అప్పుడు దట్ ఈస్ క్విక్ సక్సెస్ అండి. ఇమ్మీడియట్గానే రెస్పాన్స్ బాగుండేది, అందరూ చూసేవారు. అది ఎంత క్విక్గా వస్తుందో అంత క్విక్గా మర్చిపోతారు కూడా, మీరే అన్నట్టు గ్యాప్ వచ్చిందని. బట్ మూవీస్ ఏదైతే ఉందో ఇప్పుడు ఒక ఇయర్కి 1 మూవీ చేసినా సరే గుర్తుండిపోయేలా చేయగలిగితే మాత్రం ఇట్ విల్ బీ దేర్. ప్రస్తుతానికి లైన్లో ఉన్నాయండి. నేను యాక్చువల్లీ దీని గురించి చెప్పాలి. మన శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ గురించి నన్ను అడిగినప్పుడు అప్పుడే అరే ఏంట్రా మన లైఫ్ ఏం నడుస్తుందిరా, ఇప్పుడు శుభ్రంగా చేసుకునే వాళ్ళం కదా, ఐటీ జాబ్ చేసుకునేవాడిని, దాని తర్వాత యూట్యూబ్లో చేసుకునేవాడిని, ప్యారల్గా చేసుకునేవాడిని. ఇప్పుడు అవన్నీ మానేసి సినిమాల్లోకి వెళ్తున్నాం అవసరమా అనే థాట్లో ఉన్నప్పుడు అవకాశాలన్నీ ఒకదాని తర్వాత ఒకటి లాస్ట్ వరకు వచ్చి పోతున్న టైంలో ఈ అవకాశం డైరెక్టర్ గారు నాకు నరేట్ చేశారు. అప్పుడు కూడా అనుకున్నా ఇది అవ్వదులే, చూద్దాంలే లాస్ట్ వరకు అనుకున్నాను. షూటింగ్ రోజు ఫస్ట్ రోజు అడుగు పెట్టేంత వరకు నాకు నమ్మకం లేదండి. అడుగు పెట్టిన తర్వాత ఇప్పుడు మళ్ళీ వంశీ గారు తీసుకున్నారనే ఈ ఫీలింగ్ ఏదైతే ఉందో మంచి హై ఉందండి. సో దిస్ ఇస్ సక్సెస్ ఇస్ వాట్ ఐ ఫీల్. మోహన్ గారు, ఇందాక మీరు మాట్లాడుతూ వెన్నెల కిషోర్ గారు ఉన్నారు కాబట్టి ఇది ఫన్నీ సినిమా, కామెడీ సినిమా అనుకున్నారు, అలా కాదు సీరియస్ సినిమా అని చెప్పారు. అంటే వెన్నెల కిషోర్ గారు అంటేనే ఫన్. అదే సీరియస్ సినిమా అని చెప్పలేదండి. అంటే కమెడియన్స్ ఎమోషన్ చేస్తే చాలా పండిన సందర్భాలు ఉన్నాయి మనకి. ఒక హలో బ్రదర్లో కోటా గారు, మల్లికార్జునరావు గారు కావచ్చు, లేదా శత్రువులో నాగేష్ గారు, బ్రహ్మానందం గారు కావచ్చు. అంటే కమెడియన్స్ కామెడీతో పాటు ఎమోషనల్ కూడా అద్భుతంగా చూస్తాం. ఇందులో ఆయన కామెడీ ఆయన చేస్తూ ఉంటూనే ఎమోషన్ ఉంటుంది, అలాగే లవ్ ఉంటుంది, అన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. అంతే తప్ప మొత్తం కామెడీయే అనిల్ రాపూర్ ఆయన సినిమాలు వస్తాయి కదా, అలాగే మొత్తం కామెడీ ఉంటుంది, వెన్నెల కిషోర్ గారు ఉన్నారు కదా అని చెప్పేసి అని చెప్పట్లా. అన్నీ ఉన్నాయి ఇందులో. ఇందాక అనన్య గారు ఉన్నారు కదా, అన్నీ కావాలి. ఇప్పుడు ఇది ఎలాంటిదంటే జీరా రైస్ అంటాం, బియ్యంలాగా జీలకర్ర రైస్ ఉండం కదా, జస్ట్ వేస్తాం ఫస్ట్. అట్లాగే లెమన్ రైస్ అంటాం, నిమ్మకాయ మీద పెడతాం. అట్లాగే వెన్నెల కిషోర్ గారు ఉన్నారు కాబట్టి మనకి ఆయన ఎక్కువ వీళ్ళందరికన్నా కూడా ఆయన ఇప్పుడు ప్రైమ్ కమెడియన్ కాబట్టి ఈ డిటెక్టివ్ పాత్ర ఆయన చేశారు కాబట్టి ఫోకస్ ఆయన మీద ఉందో తప్ప అందరూ హీరోలు ఈ సినిమాలో. అంటే చూసిన తర్వాత మీరే చెప్తారు మొత్తం. అంటే పోస్టర్లో చూస్తే వెన్నెల కిషోర్ గారి తర్వాత అనన్య గారి పాత్ర ఎక్కువ ఉన్నట్టు ప్రజెంట్ చేశారు, కానీ టీజర్లో సస్పెన్స్గా ఉంచారు. అంటే ఆవిడ క్యారెక్టర్ సస్పెన్స్ ఉంటుందా ఏంటండి? ఏమి ఉండదండి. ఆయన ఆవిడ మొత్తం ఫస్ట్ నుంచి అలా ఉంది, అలాగే ఉంటుంది. గ్లామర్ కదా, తెలుగు అమ్మాయి ఈ మధ్యకాలంలో బాగా పేరు వచ్చింది. అంటే వెన్నెల కిషోర్ గారు ప్రైమ్ ఆర్టిస్టు కాబట్టి ఆయన పెట్టాం. ఇప్పుడు అనన్య గారు అందరికీ అంటే సినిమా అంటే గ్లామర్ కదా కింద, సో ఆవిడకి ఫిగర్ కాబట్టి ఆవిడ పెట్టాము. ఇట్లా సరే ఈ కొంచెం అట్రాక్షన్ కోసం అంతే తప్ప ఏదో ఉందనేది ఏం లేదండి. ఓకే అండి, విషయాలు యా అండి. ఇప్పటికే జీరా రైస్, లెమన్ రైస్ అన్నారు కాబట్టి లంచ్ టైం అవుతుంది. గీత గారు ఒక్క నిమిషం. మోహన్ గారు, ఈ పోస్టర్ మీద తర్కం విడిచి చిత్రం చూడుము అన్నారు. ఇది ప్రేక్షకులకు చెప్తున్నారా లేకపోతే రివ్యూ రైటర్స్ చెప్తున్నారా? అందరికీ. అంటే ముఖ్యంగా సినిమా చూడకుండా కూడా బాగాలేదని చెప్తారు చాలామంది. వాళ్ళకి చూడకుండానే బాగాలేదంటూ సినిమా అని అంటూ ఉంటారు కదా. అంటే తర్కం ఆర్గ్యూ చేయకుండా సినిమా చూడాల్సిందే. అంటే తర్కం ఉంది ఆల్మోస్ట్ ఆల్లో. ఇది ఒకటి వేద్దాము, కంటిన్యూ చేద్దాం ప్రతి సినిమా కానీ నేను పెట్టుకున్నాను. బాగుంది, తెలుగులో వేయటం అది ఇంకా చాలా బాగుంది. కాకపోతే ఈ సినిమాలో ఏదైతే చెప్పానో తర్కం విడవమని, తర్కంతోనే చూడమని చెప్తున్నాను. ప్రతి దానికి లాజిక్ ఉంటుంది, ఫస్ట్ నుంచి ప్రతి దానికి పాయింట్ ఉంటుంది. మన శ్రీకాకుళం షెర్లాక్ హోమ్కి ఆదిత్య మ్యూజిక్ వారి యాడ్ అవటం ఎంతవరకు ఉపయోగపడుతుంది మీకు? చాలా. అలా పెట్టగానే అసలు వాళ్ళకు 3 కోట్ల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారని మా ప్రొడ్యూసర్ గారు ఇచ్చారు. ఫస్ట్ టైం ఆదిత్య మ్యూజిక్ క్వశ్చన్ వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ నిరంజన్ గారు, మాధవ్ గారు హ్యాపీ ఫీల్ అయి ఉంటారు. అండ్ థ్యాంక్ యూ. మనం లంచ్ చేద్దాం, దాని తర్వాత ఇంకా ఇక్కడతో ఈ కార్యక్రమం సమాప్తం. డిసెంబర్ 25 సేవ్ ద డేట్. శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ మిమ్మల్ని అందరినీ పలకరించడానికి మీ ముందుకు వచ్చేస్తుంది. చంటబ్బాయి తాలూకా.